లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది కీలక నాయకులు క్యూ కడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ నెలకొంది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మరియు ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, అలాగే సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మామైన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ అస్తంకూటికి చేరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వీరంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అలాగే ఈ మధ్య ఒక సిట్టింగ్ ఎంపీ సైతం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇలా బీఆర్ఎస్ పార్టీలోని కీలక నాయకులంతా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. వీళ్ళ బాటలోనే మరొక కీలక నేత కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లే తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ కావ్య. రేవంత్ రెడ్డి గారిని ఈ మధ్యనే కలిశారు మేయర్ కావ్య. త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ నెల 19న మేయర్ పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. మరో 3 రోజుల్లో అవిశ్వాసం తీర్మానం ఎదుర్కోబోతున్న మేయర్ సీఎం ను కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. మొత్తానికి లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అయ్యేలా కనిపిస్తుంది. ఆ పార్టీలో మరికొందరు కీలక నాయకులు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు ఏమో ఇలా పార్టీలోని కీలక నాయకులు, అలాగే కీలక పదవుల్లో ఉన్న నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుండడంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ఏం చేయాలో అర్థమవడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒకవైపు ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలకు నచ్చే విధంగా పరిపాలిస్తూ, మరోవైపు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే లోక్సభ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు.